2024 తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కియా ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉంది. అనేకమైనటువంటి ఈ రెండేళ్లలోనే 60-70 ఇండస్ట్రీస్ కియా అనుబంధ సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా డిఫెన్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి అనంతపురం జిల్లాలో. దాదాపు 1000 కోట్ల పెట్టుబడికి పైగా ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ మడకసిర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకోకుండా గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ కానీ ఎక్కడ కానీ పెట్టలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు. ఎంతసేపు ఉన్నా బటన్లు నొక్కుకుంటా ప్రజలను మభ్యపెట్టి మేము బటన్లు నొక్కుతున్నాం అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టారు. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఈ 20 నెలల కాలంలోనే దాదాపు ఎంఎస్ఎంఈ నుంచి 2,48,906 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తే, అలాగే జాబ్ ఫేర్ అయితేమి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, అలాగే పరిశ్రమల రంగం ద్వారా 95,174 ఉద్యోగాలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 64,935 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో 13,865 ఉద్యోగాలు, పర్యాటక రంగం నుంచి 5,028 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టర్ నుంచి రావడం జరిగింది. ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి డిఐసి ద్వారా 16,347 ఉద్యోగాలు టీచర్స్ ఫిలప్ చేస్తే, దాదాపు పోలీస్ కానిస్టేబుల్స్వి దాదాపు 7,000 చిల్లర ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ 20 నెలల కాలంలోనే గవర్నమెంట్ తరఫు నుంచి 30,607 ఉద్యోగాలు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసే పరిస్థితి. మొత్తం ఇప్పటి వరకు దాదాపు ప్రైవేట్ సెక్టర్ అయితేమి గవర్నమెంట్ సెక్టర్ అయితేమి దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు మేము కల్పించాం. వచ్చే ఇంకా 3 ఏళ్ల కాలంలో మేము ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో, సూపర్ 6లో చెప్పామో, 20 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు గతంలో మీరు చూశారు వైసీపీ ప్రభుత్వాన్ని దాదాపు 4,000 మంది ఉద్యోగాలు 100 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారు. ఏ నిరుద్యోగిని కనీసం పరామర్శించిన పాపాలు లేదు. డిగ్రీ నుంచి పీజీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ప్రైవేటు ఉద్యోగాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ రాకపోతే పక్క రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి. ఇటు బెంగళూరు కానీ, బాంబే కానీ, హైదరాబాద్గా వెళ్ళే పరిస్థితి. అంటే ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న పిల్లలు కానీ ఉద్యోగాలు రాక గంజాయికి బారిన పడి అనేక మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు 10,060 ఉద్యోగాలు వదిలి అక్టోబర్ 15 కల్లా లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం ఈ సంవత్సరం లోపల ఈ 10,060 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.